శివతేజ లోపలికి రా, లోపలికి రా. స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఎవరు ఉన్నారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయే. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి కాళహస్తీశ్వర మహాత్మ్యం రామచరిత మానసులో 35వ రోజు ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో మనం కాళహస్తీశ్వర మహత్యం 4 రోజులు బట్టి మనం చెప్పుకోలేకపోయాం. ఆ కాళహస్తీశ్వర మహత్యంలో ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే, ముందర కాళహస్తి పురవర్ణన, కాళహస్తి జనవర్ణన, తర్వాత ఆ కాళహస్తి పరిపాలిస్తున్నటువంటి యాదవ భూపతి ఒక మహాభక్తుడు. ఆయన భక్తిని పరీక్షించదలుచుకుని వచ్చాడు శివుడు. ఆయన వచ్చినటువంటిదేమో ఈయన భక్తిని పరీక్షించడానికి, అనుగ్రహించిందేమో అక్కడ ఉన్నటువంటి ఒక దాసి. సరే, ఈవిడ ఆలస్యంగా వెళ్ళింది. ఆ తలకి వెంట్రుకలు తీయించేశాడు ఆయన. ఆవిడ బాధపడుతూ వెళ్ళింది. ఆయన తల మీద చేపెట్టేప్పటికి అవి చక్కగా అంతకంటే అందమైనటువంటి జుట్టు వచ్చింది. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞానుసారం ఆవిడ రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు ఆశ్చర్యపోయాడు. ఆయన ఇదంతా ఏదో ఆ మంగళి మాయా అని అనుకున్నాడు. అని ఈవిడ చెప్పింది, అదేం లేదండి, మా ఇంట్లో ఒక జంగమదేవుడు వచ్చాడు, నిన్నటి నుంచి ఉన్నాడు, ఇదంతా వారి కృప మూలంగా ఇక్కడ జరిగింది అని. అప్పుడు వెంటనే ఈయన కత్తిపై అంటే కొంతమంది పురోహితులు, మంత్రులు, తర్వాత స్నేహితులు చూసుకొని ఆ జంగమదేవర దర్శనానికి వెళ్ళాడు. ఇక్కడ మీకు పురోహితుడు అంటే ఎవరు, పురోహితుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి, ఆ పురోహితుడు కనుక రాజపురోహితుడైతే ఆ రాజపురోహితుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అని చెప్పాను. ఎందుకంటే మనం ప్రతి వాళ్ళని మధ్యకాలంలో అంటే భాష తెలియక పురోహితుడు అనేస్తున్నాం కానీ అనకూడదు. భాష చాలా ముఖ్యం అండి. గుర్రాన్ని గాడిదని ఒకే ఘాటాన్ని కట్టేస్తే ఎట్లా?
రెండు ఇంచుమించు ఒకేలాగా ఉంటాయని రెండుని అంటామా? కాబట్టి ఎవరిని పురోహితులు అనాలి, ఎవరిని కులగురు అనాలి, ఎవరిని కుల విప్రుడు అనాలి, ఎవరిని కుల బ్రాహ్మణుడు అనాలి అనేటువంటి ఏముందండి ఇవేమి తెలుసుకోకపోతే అంటే ఇప్పుడు మన ప్రపంచంలో ఎన్ని తెలుసుకుంటాం, తెలుసుకోకపోతే ఏమవుతుంది, అదే అవుతుంది. అందుకే ప్రయత్నపూర్వకంగా ఇవి వినాలి, ప్రయత్నపూర్వకంగా ఇవి వినాలి. ఎందుకని అప్పుడు మనకి కనీసం మాట్లాడటం తెలుస్తుంది. నేను చెప్తున్నాను, నేను కొంతమందితో చాలా రోజులు కొంచెం నాకు పబ్లిక్ రిలేషన్ ఎక్కువగా ఉంది. కొంతమందితోనూ మాట్లాడి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలకి ఆ భాషా దోషాలకి నేను వెళ్ళిపోయిన తర్వాత కనీసం చూస్తే ఒక పావుగంట ఏడుస్తుంది. ఎందుకని ఇప్పుడు నేను వాళ్ళకి భాషా దోషాలు చెబుతాను అనుకోండి, వాళ్ళు వచ్చిన పర్పస్ వేరు. ఇప్పుడు నేను వాళ్ళకి భాషా దోషాలు ఏం చెప్పలేను, అంటే వాళ్ళకి ఏమి చెప్పాలో కూడా తెలియదండి. ఇప్పుడు మీరు అనొచ్చు ఏముందండి భాషతో ముఖ్యం ఉంది, భావం ముఖ్యం కదా, మరి మీరు లలితాహాసం చదవడం మానేయండి. భాషతో మనకి ఎందుకంటే భావం ముఖ్యం అనుకున్నప్పుడు లలితాహాసం చదవడం మానేయాలి. నేను దానికి దీనికి కనెక్షన్ ఏంటంటే భాషా రూప బృహత్సేన భావ వివర్తిత. మీరు సరిగ్గా ఉచ్చరించకపోయినా, మీరు ఆ భాష సరిగ్గా మాట్లాడకపోయినా, ఆ ఒత్తులు దీర్ఘాలు హ్రస్వాలు అవి సరిగ్గా పలకపోయినా అవి మీరు లలితాదేవి పట్ల, ఆ పరమేశ్వరి పట్ల చేస్తున్న దోషాలే అవుతాయి. దాన్ని అలాగే పరిగణిస్తారు, నేను కాదు పరిగణించేది. తద్వారానే మీకు తెలియకుండా ఎన్నో పాపాలు చేస్తున్నారు తెలుసా. మీరు కావాలంటే కొన్ని పుస్తకాలు చదువుకోండి, ఏమీ చేయట్లేదు, ఊరికి పోసుకోలు కౌలు. ఎందుకని అక్కడ భాషా దోషాలు దొరుకుతాయి. భాషా దోషాలు జరిగినప్పుడు నువ్వు ఉన్నావు, మనం వస్త్రధారణ సరిగ్గా లేదనుకోండి, అక్కడ ఇక్కడ చిరిగింది అనుకోండి, ఎంత అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా అంతే. కాబట్టి ఈ ప్రవచనాలు భాష నేర్చుకోండి. మనకి ఎందుకండి, కరెక్టే, మనకి ఎందుకండి, బాగుపడాలనుకున్న వాడికి ఇవన్నీ కావాలి. ఎవరు బాగుపడాలనుకున్నవాడు? ఆ జీవుడు. లేదా వీడు ఏం చేస్తుంటాడుగా, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జాగ్రత్త, వీడు ఇలాగే కూర్చుంటుంది. కాబట్టి ముందర భాష నేర్చుకోవాలి. అది అందుకే ముఖ్యంగా కాళహస్తీశ్వర మహత్యం వినేటప్పుడు ఖచ్చితంగా ఒక డైరీ పెట్టుకోవాలి. కొంతమంది రాస్తున్నారు, చెప్తున్నారు, చాలు ఒక్కళ్ళు బాగుంటుంది చాలు. అసలు 40 మంది ఉంటే 40 మందికి 10 out of 10 రాదు. కొంతమంది విశ్లేషణ కోసం నేను కొన్ని ప్రశ్నలు వేశాను. నిన్న మిమ్మల్ని ఒక ప్రశ్న వేశాను, మీ గురువుని మీరు ఎప్పుడైనా చూశారా? నేను గురువుని చూశారా అని అడగలేదు, మీ గురువుని మీరు చూశారా? అక్కడ కొంతమంది ఇచ్చిన విశ్లేషణ నాకు చాలా ఆనందం కలిగించింది. కొంతమంది మౌనం నన్ను బాధ పెట్టింది. ఎందుకంటే ఒక గురువు గారు ప్రశ్న వేసినప్పుడు మీకు తోచింది చెప్పాలి, అందులో కరెక్ట్ న్యాయం అంటూ ఉండదు. అది సరే, మీకు తోచింది ఏదో చెప్పాలి. అంటే తోచిందంటే ఏంటి? యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థ నమస్తే నమస్తే. మీరు మౌనంగా ఉన్నారనుకోండి, దాని అర్థం ఏంటంటే అది ధిక్కారం కిందే వస్తుంది. మీ మౌనము ధిక్కారం కిందే వస్తుంది. గురు ధిక్కారము క్షంతవ్యము కాని నేరం. ఎవరు దిగి శిక్షిస్తారనేటువంటిది నిన్న మీకు గురుగీతలో నేను చెప్పడం కాదు, పరమేశ్వరుడే చెప్పాడు. మనం కాళహస్తీశ్వర మహత్యంలో ఇప్పుడు ఎప్పుడే చెప్పాడు, ఈయన వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఎవరింటికి? దాసి ఇంటికి వచ్చాడు. ఎవరు? ఈ రాజు, యాదవ రాజు వచ్చి ఇప్పుడు మనం వెళ్దాం చెప్పాము. ఇవాళ మనం ఖచ్చితంగా 8 గంటల 1 నిమిషానికి మధ్యలో ఉన్నా సరే ఆపేద్దాం. ఎందుకంటే వాళ్ళ నుంచి మనకి వ్రతం ఉంది. అందరూ నాకు మీరిచ్చిన గోత్రనామాలు అందరికీ తెలుస్తాను.
ఒక్కొక్కసారి నాకు సరే చేస్తాను, చెప్పండి. శార్దూలం. అయ్యా, ఈయన వెళ్ళాడు, ఆయన పాదాల మీద పడ్డాడు, చక్కగా చూడండి శార్దూలం. అయ్యా అంటే చాలా గౌరవంగా పలకరించారు. ఉందరండి, అసలు ఎదుటి వాళ్ళని మనం చాలా గౌరవిస్తే మనని వాళ్ళు గౌరవిస్తారు. నిన్ను ఎదుటి వాళ్ళు గౌరవించాలి అని నీకున్నప్పుడు ఫస్ట్ నువ్వేం చేయాలి? నువ్వు ఎదుటి వాళ్ళు నువ్వు ఎదుటి వాళ్ళని తృణీకరించావు, చులకన కలిసావు, నిన్ను వాళ్ళు ఎందుకు గౌరవిస్తారు? వారికి నీతో అవసరం ఉండొచ్చు. నన్ను ఎందుకు గౌరవించాలండి? నమో, నేను ఇంత చదువుకున్నాను, నాకు ఇంత జ్ఞానం ఉంది, నేను వయసులో పెద్దవాడిని, జ్ఞానంలో పెద్దవాడిని, నేను పెద్ద. ఎవరికి కావాలి? బడా హువాతో క్యా జైసే పేడ్ ఖజూర్, పంథీ కో ఛాయా నహీ ఫల్ ఆకే అతిథి. నువ్వు ఎవరివైనా సరే, మీకు అందుకే నిన్న రాముడు లక్షణాలు చెప్పాను. రాముడు ఎప్పుడు తనని పలకరించే అవకాశం ఎవరికి ఇవ్వలేదు. పెద్దవాడు కదా, అయ్యో నేను పలకరించకపోతే ఎట్లా అని పలకరించేవాడు. అయ్యో చిన్నవాడు, వాడికి ఏం తెలుసు పాపం అని వాడిని పలకరించేవాడు. మీరు రామాయణం చదవండి. ఇదేది చదవకుండా నేను రామాలయం కట్టేవాడికి నేను ఓటేసి మా మతాన్ని నేను రక్షిస్తానంటే అంతకంటే అవివేకం ఇంకోటి ఉంటుందా? అంటే మన మతానికి ఎవడో రక్షకుడు, నువ్వు కాదు, నువ్వు నీ పని చేయవు. సమవయస్కులు అనుకో, మన సమవయస్కుల మధ్యలో వాడి పలకరిస్తే ఏంటి, నేను పలకరిస్తే ఏంటి అని పలకరించాడు. మొత్తానికి వాళ్ళు ఎవరైనా సరే రాముడే ముందర పలకరించాడు. మీకు మొన్న చెప్పాను, ఊరికే ఇది వినేసి అబ్బా అన్నీ ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి సరిపోదు. గురుగారు కాబట్టి బాగారు లేదు మీరు బాగా చెప్పారండి అని సర్టిఫికేట్ ఇస్తే లాభం ఉంది దాంట్లో. నాకు ఇప్పుడు సర్టిఫికేట్ అవసరం లేదు, నేను మేము ఆచరిస్తున్నాను సార్. ఇగో ఇది విన్న తర్వాత నేను వాడు ఎవడైనా సరే మీ పని మనిషి అని కాబట్టి నేను మా పని మనిషిని కూడా నీ ముందర పలకరిస్తాను. ఇంటికి రాగానే అమ్మా బాగున్నా, రోజు నిన్న సాయంకాలం వెళ్ళింది, రేపు పొద్దున బాగుండదు, నేను పలకరిస్తాను. నేను చేసే మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, సరేనా? అయ్యా అయ్యా ఎవరు? రాజుగారు. ఈయన జంగమ. సరే ఈయన శివుడు అన్న విషయం నీకు నాకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు కదా. కానీ రాజుగారు తన స్థితిని తీర్చుకున్నాడు. అది మీరు అక్కడ నేర్చుకోవాలి కదా. అయ్యా ఎక్కడ నుండి ఎక్కడకు లీలార్థంబు విచ్చేసిన. చూడండి, మీరు జంగమరు. ఎందుకనండి, కాళహస్తీశ్వర మహత్యంలో ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క టన్ను బరువు ఉంటుంది. మీరు నేర్చుకోకపోతే ఏముంది? అయ్యా ఎక్కడ నుండి ఎక్కడకు లీలార్థము. లీలార్థం అంటే మీకు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ మీరు వెళ్తారు. ఎందుకు వెళ్తారు? లీల. లీల అంటే లీల అంటే ఆటగా ఒక ఆటగా వెళ్తారు మీరు. ఎందుకంటే మహానుభావులు పాదధూళి దాకడం మీరు అనుకుంటూ రాదండి. మీకు నేను చెప్పాను, మన ఇంటికి మహానుభావుడు ఊరికే వస్తాడా? మీరు ఎన్నో జన్మల తపస్సు చేస్తే కానీ రాడు వాడు. పనికిమాలిన వాడు 10 మంది అసలు రావచ్చు. కాబట్టి మయ్య ఎక్కడ నుండి ఎక్కడకు లీలార్థం వచ్చారు అని చెప్పి ఈ అబ్జానన మీద ఇంత దయ మీకెట్లయ్యే. రెండోది, ఈ దాసి అని అనలేదు ఆయన. అబ్జానన పద్మము వంటి ముఖం ఉన్నటువంటి ఈమె మీద మీకు ఇంత దయ ఎలా పుట్టిందండి? ఎంత దయ పుట్టిందంటే అసలు ఆవిడ చూడండి, ఆవిడ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయింది. ఇంత దయ ఎలా పుట్టి పుట్టడానికి కారణం ఏంటి? అది నేడెద్ది నే చేయంగల ఊడిగంబు. ఎంత దిగిపోయాడు చూడండి రాజుగారు. అయ్యా నేను మీకు ఏ విధంగా ఊడిగం చేయగలను? అందుకని తను రాజుగారు చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? కొంతమంది పెద్దవాళ్ళతో తెలిసే పద్ధతి తెలియదండి.
పెద్దవాళ్ళకి మీరు చేసే సహాయం అన్నారంటే నువ్వు నిన్న మీరు విన్నారు తతక్కిం తతక్కిం తతక్కిం. మరి అది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నీకు చదువుంటే ఎవరికి కావాలి, విద్య ఉంటే ఎవరికి కావాలి, చివరికి దైవం నీకు కనిపిస్తే ఎవరికి కావాలి పో అన్నాడు శంకరాచార్య. ఒరే నాకు దైవం కనిపిస్తుంది ఎవరికి కావాలి తతక్కిం తతక్కిం ఎవరికి కావాలి నీకు విద్య ధనము ఉండపా. నీకు ఉండాల్సింది ఏమిటి? గురు పాదాల మీద అనన్యమైన భక్తి గుర్తుపెట్టుకోండి. గురుపాదాల మీద నీకేముండాలి? అనన్యమైన భక్తి. గురువు అంటే ఎవరో నిన్న మీరే చెప్పారు, నిన్న మీ విశ్లేషణ నాకు చాలా బాగా నచ్చింది. అందులో ఇద్దరిది అత్యద్భుతం. ఇందులో ఒకటి మన హిమక్క, అత్యద్భుతం, అద్వితీయం, అపూర్వం, అమోఘం, అమందానందకం దానితో హృదయాలు విందున్నాయా. నేను అది విన్నాను. ఎందుకంటే అది ఎప్పుడు నీకు కులం బట్టి రాదు, మతం పట్టి రాదు, వయస్సు పట్టి రాదు, విద్య బట్టి రాదు, వినయాన్ని బట్టి వస్తుంది. నీకు వినయం ఉంటే అది వస్తుంది. విద్య వసగును వినయమున బడయు పాత్రత వల్ల అహికాముష్క కర్మము. నీకు అది లేదనుకో వేస్ట్. అది ఎటువంటి వాడివి అంటే నువ్వు నీ దగ్గర ఒక మంచి ఇది ఉంది, ఏది పాలు. అయితే ఆ పాలు ఎందులో పెట్టామంటే విషం పూసినటువంటి ఒక కుండలో పెట్టావు, దానికి రంగు విషం వేసేసావు, దాంట్లో పాలు పెట్టావు. వినయము లేని నీ విజ్ఞానము, చదువు, వయస్సు అన్నీ విషము పూసినటువంటి కుండలో పెట్టినటువంటి పాలు లాంటిది. అది నీకు పనికిరాదు, ఎదటి వాడికి అసలు పనికిరాదు, నీ జీవుడికి అంతకుముందే పనికిరాదు. ఇది గుర్తుపెట్టు. కాబట్టి రాజుగారు మీకు ఎందుకు చెప్పాను, మీరు నేను మనకు తెలుసు ఆయన శివుడని, కానీ ఆయనకు మామూలుగా ఒక జంగమదేవరా. మీకు నేను ఏ విధంగా ఊడికం చేయగలను. కాబట్టి పెద్దవాళ్ళకి మీరు చేసే సహాయము అది సేవ కింద వస్తుంది, కానీ సహాయం కింద రాదు. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తానంటే మిమ్మల్ని టెస్ట్ చేయడానికి, అబ్బా ఆ రోజున నువ్వు కనుక సహాయపడకపోతే నేను ఏమైపోయావండి అని. ఎంత మాట మీరు నాకు అవకాశం ఇచ్చారు అని ఏదో పైనుంచి రాకూడదు. ఆ మాట లోపల నుంచి రావాలి. లోపల నుంచి వచ్చినప్పుడు దాని ఇంటోనేషన్, స్ట్రెస్, ఎంఫసిస్ వేరుగా ఉంటుంది. కొన్ని మాటలు కొంతమంది మాట్లాడతారు, అలా ఆ మాటలు లోతు. గురువు గారు మీకు నేను ఈ విధంగా సహాయపడగలను అని ఆవిడ అంటే ఎవరి లోపల ఏదో ఉంటుంది. కొంతమంది మాటలు ఉంటాయి సిన్సియర్, అది మనకు తెలుస్తుంది వాళ్ళ మాటలు. కాబట్టి మీకు నేను ఏ విధంగా ఊడిగము చేయగలను, ఇక్కడ సహాయపడగలను. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ పని మీద వెళ్తున్నారు, ఈవిడ మీదకి ఎందుకు సరే అవన్నీ చెప్తే చెప్పండి, లేకపోతే నాకేం అర్థం కాదు. కాబట్టి నేను మా దేశానికి వచ్చారు కాబట్టి, అది అసలు మీరు మా దేశానికి వచ్చారు కాబట్టి నేను మీకు ఏ విధంగా ఊడిగం చేయగలను. మాట ఏమండి దూర్చటం. మనము కళ్ళ నీళ్లతో ఆ దూర్చటి పాదాలని కడిగిన మన జాతి రుణం తీరదండి. అది సరే. ఎందుకంటే ఆ ఊడిగం అనే మాట తర్వాత అని ప్రశంసింపన్ అని ఆయన్ని ప్రశంసించి ఆయన్ని పొగిడారు, స్తుతి చేశారు. ఎందుకంటే దేవతలు స్తోత్రప్రియులు. స్తోత్రప్రియులు అంటే ఊరు పొగడమే అనుకోకండి. ఆ స్తోత్రంలో వాళ్ళ మంత్రం ఉంటుంది, లీల ఉంటుంది, విన్యాసం ఉంటుంది, మహిమ ఉంటుంది, అక్షరాల మహిమ కూడా ఉంటుంది. ఇన్ని కలుస్తాయి కాబట్టి స్తోత్రం. వాడు బాగుంటే ఇంద్రుడు విచంద్రుడు ఇంద్రుడు విచంద్రుడు అర్థం కాదు అక్కడ అని ప్రశంసించేటప్పటికి పణిగ్రామణి శయ్యాస్త్రుండు. ఎవరైనా పణి అంటే పాము, గ్రామణి అంటే వాటిల్లో కల్లా శ్రేష్ఠుడు. ఆ శ్రేష్ఠుడైనటువంటి
గ్రామణిలో శ్రేష్ఠుడైనటువంటి శేషుడు. ఆయన్ని చెయ్యగా అంటే పడకగా చేసుకున్నటువంటి వాడు ఎవరు? విష్ణువు. ఆ విష్ణుమూర్తిని ఈయన అస్త్రంగా చేసుకున్నాడు. మన శివానంద లహరిలో చెప్తారు బాణత్వం వృషభత్వం. ఒకప్పుడు విష్ణువు ఈయనకి అనేక రకాలుగా మారాడండి. బాణంగా మారాడు, ఈయన నందిగా మారాడు, ఆయనే ఈయనకి భార్యగా కూడా మారాడు. ఈయన భార్యగా మారినప్పుడే ఆయన పేరు ఆర్యా మహాదేవి అంటే విష్ణువు. ఇది తెలుసు కాబట్టే పోతన గారు ఏమన్నారు? లగ్నం బెల్లి వివాహమున్ గదిసి ఏలారాడు గోవిందుడు దిగ్నం బయ్యడి మానసంబు వినో వృత్తాంతమును ఆర్యా మహాదేవి ఉన్నను రక్షింప నిరుంగునో ఎరుంగదో నా భాగ్యం ఎట్లున్నదో. అక్కడ ఆర్యా మహాదేవి అన్నాడు. అక్కడ ఆర్యా మహాదేవిని రక్షించాలంటే అక్కడ మనసి పార్వతి అని అనుకుంటున్నాం. ఆయన ఒకప్పుడు శివుడి భార్యగా మారాడు. బాలత్వం వృషభత్వం అర్థవపుష ఈయన తీసుకుంది. కాబట్టి ఇక్కడ ఆ పణిగ్రామణి శయ్యాస్త్రు ఆయన అస్త్రంగా తీసుకుంటాం. ఇక్కడ మనం కొంచెం పని నాగం కొంచెం రెండింటికి మనం జనరల్ గా అయితే చెప్పేసరికి మనకి భాష ఒకటేగా. మనకి పాము అన్ని కొన్ని ఆల్టర్నేటివ్ పదాలు అయినప్పటికీ కూడా వాటికి చెప్పడం పని పని ఫణి సర్ప ఫణి స్పృధాకుర్భుజగో కాకోదర ఫణి. వీటికి రాజు ఎవరంటే వాసు. పణులకు రాజు వాసు. నాగములకు ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. నాగ, కాద్రవేయ, తదీశ్వర. వీటికి ఈశ్వరుడు ఎవరంటే శేషో అనంతో, ఆదిశేషు. ఇక్కడే అసలు విచిత్రమైనటువంటి విషయం ఉందండి. ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క చెయ్యేమిటి? శేషుడు. మరి ఈయన చెప్పింది ఏమిటి? పణి. పణులకు రాజు ఎవరు? వాసుకి. వాసుకిని ఈయన మెడలో ధరించాడు పణిగ్రామణి. పణిగ్రామణి ధరించినటువంటి వాడు. ఆ పణిగ్రామణి మామూలుగా అర్థం తీసుకుంటే ఒక పాముగా అర్థం తీసుకుంటే శేషశయ్య. ఆయన అస్త్రంగా తీసుకున్నటువంటి వాడు. ఇది త్రిపుర సంహారంలో ఆయన అస్త్రంగా తీసుకున్నాడు. అటువంటి ఆయన ప్రసన్నమూర్తి అయి ఈయన పట్ల ప్రసన్నుడయ్యాడు. ఆయన ఎందుకు ప్రసన్నుడయ్యాడు? ఈయన మాట్లాడిన మాటల చేత దేవతలు మన్ననలు మాటలు చక్కగా మాట్లాడితే మాట మనం ఏదైనా సాధించచ్చు. కొంతమంది మాట్లాడతారు, వాళ్ళకి అది సహజంగా వచ్చేస్తుంది. చక్కగా కట్టె పుల్లని విరిచేసి బొడ్డులో ఇలా గుచ్చినట్టు చక్కగా, అది కూడా చాలా సూదిగా కూర్చుని మామూలుగా మాట్లాడరు కాబట్టి వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు కొన్ని నిమిషాలు, గంటలో, రోజులో, వారాలో ఆ మాటలను తలుచుకొని బాధపడాలి. ఇదే మాట మీకు రామాయణంలో చెప్తారు. రామాయణంలో మీరు చూడండి, వాగ్విదాం ఎన్నిసార్లు వస్తుందో అది. రామాయణం మొత్తం వాగ్వైభవం. ఎలా మాట్లాడాలి, అట్ ద సేమ్ టైం ఎలా మాట్లాడకూడదు చెప్పేదే రామాయణం. మనకి కథ విన్నాం మనం. ఎందుకు కథ ఎందుకండి? కథ మీరు వాడు చందమామలో చదివినా తెలిసిపోతుంది. ఇటువంటి ప్రవచనాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అందులో అంతరార్థం చెప్పాలి తప్పితే కథ చెప్పడం కాదు. కథ చెప్పడానికో లేదా అర్థం చెప్పడానికో మాత్రము కాదు అని నా ఉద్దేశం. అందుకే అలాగే గత 4-5 సంవత్సరాలుగా నేను అలాగే చేస్తాను. అన్నా బాగుపడిన దట్ ఇస్ అప్ టు యూ. నాకేం కాదు. మీరు బాగుపడాలతో నాకు సంబంధం ఏమీ లేదు. నేను బాగుపడటానికి నేను కారణం కాదు, బాగుపడపోవడానికి కూడా నేను కారణం.
తర్వాత రాజన్యుని విలోకించు. రాజన్యుని విలోకించుచు రాజన్యుడు అన్నాడు. అంటే రాజుల్లో శ్రేష్ఠుడు. మామూలు రాజు అంటే రాజు, వాళ్ళల్లో శ్రేష్ఠాన్ని విలోకించు ఆయన్ని చూశాడు. ఎవరిని? యాదవరాజు చూశాడు. అది సంగతి. ఇప్పుడు పద్యం ఒకసారి మళ్ళీ చదువుకుందాం, ఎందుకంటే ఈయన పద్యాలన్నీ మధ్యలో ఆపకూడదండి. ఆపితే ఆ ధార దెబ్బతింటుంది. కానీ మరి మొత్తం అంతా ఇక్కడ మీరు మిస్ అవుతారని నేను ఆపాల్సి వస్తాను. చెప్పమ్మా. రాజన్యుడు చెప్పండి. అది రాజ్య క్షత్రియస్య, అది రాక్షస క్షత్రియస్య పత్యం పుమాన్. అంటే క్షత్రియుల్లో పుమాన్ శ్రేష్ఠుడు, ఆయన రాజన్యుడు అన్నారు. వాడు శ్రేష్ఠుడు కాదనుకోండి, వాడు రాజు అవుతాడు, రాజన్యుడు కాదు. సరే, ఎంత అర్థం ఉందో మరి. పద్యం ఉందా? అయ్యా ఎక్కడ నుండి ఎక్కడికి లీలార్థము విచ్చేసినారు, ఈ అబ్జానన మీద ఇంత దయ ఎట్లయ్యే, నేడెత్తినే చేయంగల ఊడిగంబు అని ప్రశంసింపన్ ఫణిగ్రామణి శయ్యాస్త్రు ప్రసన్నమూర్తి రాజన్యున్ విలోకించు. ఆయన చూస్తూ ఇలా మాట్లాడారు. ఎవరు? ఆ యాదవరాజు, ఆ కాళహస్తీశ్వరుడు ఇలా మాట్లాడాడు. ఏమన్నారంటే ఆయన జంగమ నామధేయమను నిజంబుగా, జంగమ నామధేయంబు నిజంబుగా ఇచ్చ, నామధేయమ నిజంబుగా నిజంబుగా ఇచ్చ నిత్యచరిం. ఎవరయ్యా? నిత్యచరింపగా. నైనా నా పేరు జంగమ. జంగమ కాదుగా ఆయన పేరు. జంగమ అంటే ఏమిటి? కదిలేది. ఈ జంగమలకి ప్రత్యేకమైన పేరు ఉండదు, అందరూ జంగమలే. జంగమనామధేయంబు నిజము, ఇది నిజమని చెయ్యాలని. వాడు జంగమనామం పెట్టుకుని ఒక ఇల్లు కట్టుకుని ఇంట్లో ఉన్నాడు, వాడు ఇంకా జంగమదేవరు ఎందుకు అవుతాడు? వాడు జంగమదేవరు ఎందుకు అవుతాడండి? జంగమ అంటే కదిలే లింగము. మనకి రెండు లింగాలు ఉన్నాయని చెప్పాను, స్థిరలింగము, చరలింగం. అంటే చరలింగం అంటే కదిలేది. విభూతి ధారణ చేసి రుద్రాక్షల్ని పెట్టుకుని శివార్చనాపరుడు, వాడు కదిలే లింగం. వాడు జంగమ. వాడు ఎప్పుడు కదులుతూ ఉండాలి వాడు. కాబట్టి ఆ పేరుని నిజము చెయ్యాలని, అంటే నేను ఎప్పుడు ఒక చోట ఉండాలి నాన్న, అలా వెళ్ళిపోతూ ఉంటాను. నాకంటూ ఒక ప్రదేశం లేదు, ఉండాలని అనుకో. తర్వాత అది కాళహస్తింగల చోద్యంబులు బుధులు చెప్పగా వచ్చి నేను చేశాను. బుధులు అంటే పండితులు చెప్పారు నాకు. కాళహస్తి అండి చోద్యము అంటే విచిత్రాలు, మహిమలు, గొప్పతనము. చోద్యం అంటే విచిత్రము, గొప్పతనము. తలమే బ్రహ్మకునైనా అని రాస్తారు అవసాన విధన. ఏది? మన మను చరిత్రలో. తలమే బ్రహ్మకునైనా ఆ హిమవన్నగల చోద్యములు చెప్పగలను. అలాగే ఈ చోద్యము అంటే కాళహస్తిలో ఉన్నటువంటి చోద్యాలు ఉన్నాయి, అంటే విచిత్రాలు, గొప్పతనం. అవన్నీ నేను అలా కదులుతూ వెళ్తూ ఉంటాను కదా, ఎవరో చెప్పారు. అవన్నీ విని కనుగొన ఆ చోద్యాలు చూద్దామని వచ్చి అన్నాడు. ఇక చూశాడని చెప్పలే ఆయన. వచ్చి కనుగొన మహాలింగ నివాసమేమి లేమికి పొక్కి, నేను తీరా వచ్చి చూద్దును కదా, నాకు చెప్పింది ఒకటి,
ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఒకటి. ఇక్కడ అసలు మహాలింగంబునకు నివాసము, అసలు ఒక ఆలయం లేదయ్యా ఇక్కడ. అక్కడ చూడు ఆయన పాపం ఎండకండి వానకి తడుస్తున్నాడు. అక్కడ నివాసం ఒకటి లేమికి పొక్కి ఎంతో బాధపడ్డాను. కొంతమంది అండి, ఇదే మనం ఫస్ట్ టైం, నేను మొన్న ఎప్పుడో చెప్పాను, మీకు అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేను యాక్చువల్గా హైదరాబాద్ వాస్తవుడిని కాదు. నేను కృష్ణా జిల్లా గుడివాడ వాస్తవుడు. మేము గుడివాడలో ఉండగా అంటే కొన్ని 55 సంవత్సరాల క్రితం, ఇంకా అంటే 55 సంవత్సరాల క్రితం ఒక ఆయన నెలకోసారి హైదరాబాద్ వస్తుండేవాడు. వచ్చి హైదరాబాద్ పాలు ఇలా పోసి మనం ఎత్తుకోవచ్చురా, అలా ఉంటాయి రానివాడు. అప్పుడు మేము అనుకుంటూ ఉండేవాళ్ళం మా కుటుంబంలో, ఒక్కసారి హైదరాబాద్ వెళ్ళి పాలు పోసి తీసుకున్నాం. ఇక్కడ పాలు కాదు కదా, మనం కాలు పెట్టడానికి కూడా అంత అంటే అది ఇక్కడికి వచ్చే కానీ తెలియలేవా అప్పట్లో అనిపించింది. అదే ఇప్పుడు మన ప్రస్తుతం వాళ్ళు అమెరికాలోనండి, నిజంగా అమెరికా వెళ్ళాడు ఇక్కడే బాగుంటుంది అని చాలా మంది మొన్న ఎవరో చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జరిగే అన్ని జరుగుతాయి. అక్కడ ఏదో మహా అయితే ఇంకొంచెం ట్రాఫిక్ సిస్టమేటిక్ గా ఉంటుంది. అక్కడ ఉండాల్సిన సమస్యలు అక్కడే ఉన్నాయండి, సమస్యలు ఏం లేదు. అంత మాత్రాన మన దేశం ఎంత చెప్పుకోవాలని లేదు. మనకు కూడా చాలా సిస్టమేటిక్ గానే నడుస్తుంది. కానీ సిస్టమేటిక్ నడవడానికి ఒకటి రెస్పాన్సిబుల్ కాదండి, ఎవరివన్ ఇది రెస్పాన్సిబుల్. సిస్టమ్ లేదు అంటున్నావు, నువ్వు సిస్టంలో ఫాలో అవుతున్నావు ఫస్ట్ చెప్పండి. నువ్వు ఫాలో అయ్యేది అంటే ఫాలో వాడు అలా దూరిగాడంటే నేను దూరుతాను, దూరు మరి నువ్వు దూరేవాడు ఇంకోటి దూరు. నువ్వు దొరకలా ఉండవు, నువ్వు అమెరికాలో ఉండుకొని ఇండియాలో ఉండి ఇది అమెరికా అనుకొని రెడ్డ పడగానే నువ్వు ఆగు, వాడు వెళ్ళిపోయాడు, నువ్వు వెళ్ళిపోతున్నావు. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే, ఈయన కాళహస్తి గురించి ఈయనకి బుధులు చెప్పారు. చెప్పిన వాడు ఏదో మామూలు వాడు కాదు. కాబట్టి బుధులు చెప్పారు, అది చూద్దామని ఈయన ఇక్కడికి వచ్చేటప్పటికి కాళహస్తిలో మాట చోద్యములు వేరు. అక్కడ మహాలింగమునకు, ఆ కాళహస్తీశ్వర లింగమునకు, ఏ లింగము స్వయంగా ఒక మహామునిని రక్షించడం కోసం వచ్చిందో ఆయనకి కనీసం ఆలయం లేదురా బాబు. దానికి పొక్కి అంటే బాధపడి నమఃశివాయ. ప్రజాన్ని మనం ఎప్పుడైనా ఒక చూడరాన్ని చూసి వినరాన్ని విని అన్నాం అనుకో, అబ్బా నమస్తే మహాదేవ అలా అనమాట. అది పెట్టేశాడు నేను పద్యంలో. ఈ పద్యం మీరు చదువుకుంటే శివ పంచాక్షరి జపం చేసిన పుణ్యం వచ్చేసి. ఎందుకంటే మాట్లాడింది శివుడి. పొక్కి శివుడు పంచాక్షరి జపం చేశాడు. పొక్కి నమఃశివాయ. పైగా ఇంకడే మీకు ఇంకొక చిన్న విషయం, మంత్ర రహస్యం కూడా చెప్తారు. అనేకమైన పుస్తకాలు, సినిమాలు, నాటకాలు ప్రభావం వల్ల నమఃశివాయ ముందర ఓంకారమును చేర్చి చెప్తూ ఉంటారు. ఇది పాపము, నేరము కూడా. అప్పుడు అది ఏమవుతుందంటే మంత్రం అవుతుంది. మంత్రము గురుముఖత తీసుకుని మాత్రమే నువ్వు చెయ్యాలి. నమంత్రం కదాచిదపి వదేత్ అని శాస్త్రం. మంత్రం ఎప్పుడు కూడా ఉపాంశు అంటే పెదవులు కదుపుతూ లేదా అసలు లోపల చేయాలి. అంతే గట్టిగా అరుస్తూ చేయకూడదు. కాబట్టి ఇప్పుడు నువ్వు దానికి పెట్టేటప్పుడే కదా మంత్రం అవుతుంది. మరి అప్పుడు నువ్వేం చేయొచ్చు, హాయిగా నమఃశివాయ చేసుకోవచ్చు. నమఃశివాయ అన్నదానికి ఎంత గొప్పతనం, మీరు అనుకుంటున్న ఎంత పవర్ ఉందో దానికి ఓంకారము చేర్చకపోయినా అంతే పవర్. ఎందుకంటే మనకి 5 ఓంకారాలని, అందులో నమః అనేది ఒక ఓంకారం. కాబట్టి నమఃశివాయ లేదా శివాయ నమః అని చెప్పాలి తప్పితే మంత్రం తీసుకున్నాం అనుకో, ముందర ఋష్యాదిన్యాసం చెయ్యాలి. ఋషి, ఛందస్సు, దేవత, బీజము, కీలకము, శక్తి, అంగన్యాస కరన్యాసములు చేసి గాని మంత్రము చేయడం నిషిద్ధం. ఏది మన శాస్త్రం పాటించాలని నేను అంటాను. ఎవడి పాపానికి పడిపోతాడు. నేను ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఉన్నాను.
పాడించకపోవడం దాని అప్ టు యూ. చెప్పడమే నా ధర్మం, వినకపోతే మహాదేవ మహాదేవ. కాబట్టి నమ శివాయ అని ఎందుకని ఊరే పొక్కి బాధపడ్డారు కానీ నువ్వు బాధపడినప్పుడు మనం ఏంటో మహాదేవ ఏముందిరా ఆయన నమ శివాయ. చేయగల కార్యమెద్దియకో అంచు విచారము చేసి ఆత్మ. అయ్యో ఈయనకి కనీసం ఆలయం లేదే, ఇప్పుడు నేనేం చెయ్యగలను, చేయగల కార్యం ఇది, ఇప్పుడు నేనేం చేయగలను ఆలోచించి మనస్సులో అనుకున్నాను. ఈయన ఏమనుకుంటాడు, ఇప్పుడు శివుడు మనసులో ఏమనుకున్నాడు చెప్తున్నాడు. ఏమనుకున్నాడంటే అది నిత్య. ఇప్పుడు చూడండి, నిత్య లేదా నిత్య పార్వతీ పూయు పచ్చ విభూతి. శివుడికిట భస్మం ఆవిడ పూస్తుందట, అదో పద్ధతి ఉందండి. బసవపురాణాలు చెప్తారు. వాల్కూరికి సోమనాథుక విరాసినటువంటి బసవపురాణాలు చెప్తాడు నిత్య అని. జంగమ అది వృషంగస్య భృశంగచ్చతి ఇది జంగమ. భృశంగచ్చతి ఇది జంగమ. భృశం అంటే ఎక్కడా కూడా చాలా అలా వెళ్ళిపోతుంటాడు ఆయన, ఎక్కడా ఒక చోట ఉండడు. తర్వాత ఇంకొక ఉత్పలమ 3 పద్యాలు చెప్పుకొని ఆపేద్దాం. తర్వాత మనం రామచరితమానస చెప్పు. నీకెనయైన భక్త వరుని అది నీకెనయైన భక్తి వరుని నేను వచ్చి ఆలోచించా, చూసి మన యాదవరాజు ఉన్నాడే, యాదవరాజుతో సమానమైన శివభక్తుడు ఇంకెవరు లేరు కాబట్టి అన్నాడు. అదే మరి ఆయన భక్తి అయితే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఆయన దగ్గరికి వెళ్ళా. ఈయన రాజు, మీరు మొట్టమొదటిలోనే కాళహస్తీశ్వరుడిని ఆయన రాజుగా, కాళహస్తికి ఈశ్వరుడుగా ఆయన ప్రకటించారు. ఎవరు? వాడు రాజు ఏదైనా పని అనుకోండి ఏం చేస్తాడు, ఆయన దగ్గరికి రప్పించుకుంటాడు, అంతేకాదు ఆయన దగ్గరికి వెళ్ళడు. యాదవరాజు ప్రస్తుతం ఈ ప్రాంతానికి రాజు, మరి ఆయన చతుర్దశ భువనములకే రాజు. కాబట్టి ఇప్పుడు ఈయన ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఈయన ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. కాబట్టి ఆయన వచ్చాడు. ఆయన్ని రప్పించాలంటే ఏం చేయాలి, ఏదో ఒక వింత చేయాలి. దానికి ఇగో ఈవిడ్ని ఎన్నుకున్నాడు. ఎవరిని? ఈ దాసిని ఎన్నుకున్నాడు. భక్తులని పొడగానను గాన, పొడగానంటే నాకు కనపడలేదు కాబట్టి, నీ అంత భక్తులు నాకు కనపడలేదు కాబట్టి నీకు నీ కథ అది నీకు నీ కథ చెప్పవచ్చి జలజేక్షణ భక్తికి అది నేను నీ కథ చెప్పవచ్చు. నేను ఇక్కడికి వచ్చి ఇగో ఇదంతా చెప్పాలని వచ్చాను, కానీ నాకు ఈ లోపల ఈ జలజేక్షణ భక్తికి మెచ్చి, ఈ జలజేక్షణ జలజ మనం ఎప్పుడు కూడా మనం అనుకోగలం సార్, నువ్వెవరో అంటే నేను మీ జలజని అని అనగలగా. అంటే మీ జలజేక్షణ, జలజము అంటే పద్మముల వంటి కన్నులు ఉన్నటువంటి ఈవిడ భక్తికి మెచ్చి ముందర ఆయగలేక ఈవిని వదలలేక నిన్ను ఆ మహాకపట లీల వశీకృత చేసిన, నిన్ను ఒక కపట లీల ఆడాను. ఏది? ఈవిడతో నేను ఉన్నట్టు, ఆవిడ మైమర్చింది. ఈయన ఎప్పుడు తన స్థితి నుంచి జారలుగా, ఆయన అచ్యుతుడు కాబట్టి ఈయన ఆ మరిపడికి నీ కోపం వచ్చేట్టు చేసి, నీ చేత ఈవిడిని శిక్షింపజేసి, మళ్ళీ ఆ శిక్షను నేను రద్దు చేశాను. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిందండి శిక్ష, సుప్రీం కోర్ట్ హాస్ గాట్ ఎవరీ పవర్ టు క్యాన్సిల్ ఇట్, టు రివర్ట్ ఇట్. has got every power to revert it. అందుకే దాన్ని సుప్రీం కోర్టు అన్నారు. ఇప్పుడు మీరు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇచ్చారు, దాన్ని ఇట్ కెన్ బి రివర్టెడ్ బై ది హైకోర్ట్. And certain decisions or the verdicts given by the High Court can be reverted by the Supreme Court. ఆయన సుప్రీం, ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కాబట్టి నేను ఈ లీల ఆడించాను. ఆ లీలతో నువ్వు ఇక్కడికి వచ్చావు.
ఇగో ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, నువ్వు నాకు చేయగల ఊడిగ మీద ఉన్నావు చెప్తున్నాను. రాజా రాజా కలధౌత శైల అది శిఖరాలయ గేహ కలధౌత శైల కలధౌత శైల శిఖరాలయ శిఖరాలయ కలధౌత శైల శిఖరాలయ. కలధౌతము అంటే వెండి కొండ, కలధౌతం అంటే వెండి, కలధౌత శైల అంటే వెండి కొండ, శైల శిఖరాలయ అంటే వెండి కొండ శిఖరమును ఆలయముగా చేసుకున్నటువంటి వాడికి ఇల్లు అంటే శివుడికి ఒక ఇల్లు కట్టించి కట్ట పంపవి. నీకు నిజంగా నా మాటలు అంటూ ఉంటే వెళ్ళు, ఆజ్ఞాపించు. ఆ కాళహస్తీశ్వరుడికి ఒక ఆలయం కట్టించు అని చెప్పారు. ఎవరికి? యాదవరాజు. వెనబడి ఉండే కలధౌత శైల శిఖరాలయ గేహము కట్ట పంపవి గేహం. అది ఎలా ఉండాలంటే కైలాస శిఖరములో ఉన్నటువంటి దాగానే ఉండాలి. అప్పుడు దాని ఏమన్నాడో మనం తర్వాత అంతే కదమ్మా. ఇందులో విశేషాలు మనకి ఇప్పటికి 60 పద్యాలు అయినాయండి. మిగతా రేపు 3 రేపు చెప్పు. రాముడు జన్మించాడు మొత్తానికి. రాముడు జన్మించాడు. ఇంకేముంది, రాముడు జన్మించాడంటే ధర్మ సంస్థాపన మొదలైంది. రాముని అవతారం రవికుల సోముని అవతారం ధర్మ సంస్థాపన కోసం వచ్చింది. ఆ ధర్మ సంస్థాపన జరిగి మన నిత్యము మనం అనుకునేది ధర్మస్య విజయోస్తు అధర్మస్య జరగాలని కోరుకుంది. మహాదేవ్ చెప్పండి. చంద్ ప్రకట కృపాల భయే ప్రకట్ కృపాల దీన దయాళ కౌసల్యా హితకారి హర్షిత్ మహాతారి ముని మనహారి అద్భుత రూప విచారి లోచన అభిరామ ఘన శ్యామ నిజ ఆయద భుజ చారి. మీకు చాలా వరకు అర్థమవుతూ ఉండాలి. భూషణ వనమాల నయన విశాల శోభా సింధు కరారి. తులసిదాస్కి అలా కనిపించాడు. మీరు అలా లేదనుకోకండి. సామాన్యంగా మనం వనమాల కృష్ణుడికి వేస్తాం, విష్ణువుకి వేస్తాం, రాముడికి వేయం. కానీ ఈయనకి అలా కనిపించాడు. అది కహదుయి करजोरी अस्तुति तोरी यही विधि करौ अनंता माया गुण ज्ञानातीता अमाना वेद पुराण वनंता करुणा सुख सागर सब गुण आगर जही गावही श्रुति संता सो मम हित लागी जन अनुरागी भयव प्रकट श्रीकंठ ब्रह्मांड निकाय निर्मित माया रोम प्रति भेद कहे मम उरु शोभासी यहाँ उपहासी सुनत धीरा मति स्थिरा ना रहे उपजा जब ज्ञान प्रभु मुस्काना चरित बहुत विधि कीन्ह चहे कही कथा सुहाई मातु बुझाई जही प्रकार सुता प्रेम लहे माता पुनि बोली सोमति डोली तजहु तात यहाँ रूपा की जय शिशुलीला अति प्रियशीला यहाँ सुख परम अनूपा सुनी वचन सुजाना
సుని వచనం సుజాన సుజాన రోదన టాన రోదన ఠాన కోయి బాలక్ కోయి బాలక్ సురభూప సురభూపా యహా చరిత జయ గావహి यहाँ चरित జయ గావహి जय गावहि హరిపద పావహి हरिपद पावहि తేనా పరహి सेना परहि భవకూప भवकोप కృపాలువు ఇప్పుడు చెప్పింది అంటాడు కృపాళువు పరమ దయానిధి కౌసల్య నందన కౌసల్యానందవర్ధనుడు అంటే కౌసల్యకి ఆనందం ప్రతి క్షణము పెంపొందించేటువంటి వాడు కౌసల్యానందవర్ధనుడైన ఆ శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర ఉదయించాడు. ముని అందుకే మనోహరుడు కౌసల్య సుప్రజారామ అన్నారు. సరే, దానికి విశ్వామిత్రుడికి ఒక కారణం ఉంది, అది మనం ఆ సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ముని మనోహరుడైన ప్రభువు యొక్క అత్యద్భుత ముని రూపము మనోహరుడు ముని మనస్సును హరించేటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ రూపముని శ్రీరామచంద్రుడు, ఆ శ్రీరామచంద్రుడి యొక్క రూపాన్ని చూసి కౌసల్య మాత పరమానంద భరితురాలాయను. కౌసల్య పరమానంద భరితుడు అప్పుడే ఉదయించాడు. ఆ బాలరాముడు మనకి బాలకృష్ణ విశేషాలు కనిపిస్తాయి, కానీ ఇందులో కొంత బాలరాముడి విశేషాలు కూడా కనిపిస్తాయి. మనకి రామాయణంలో బాలరాముడి గురించి పెద్దగా లేదు. అది ప్రభు యొక్క నీలమేఘ ఛాయము ఆ ప్రభు యొక్క నీలమేఘ ఆనందకరమై ఉండెను. అందరికీ నేత్రములకు ఆనందం కలుగుతుంది. నీలమేఘ ఛాయ నలుపు చాలా బాగుంటుందండి, మనం అనుకుంటాం కానీ ఎర్రగా ఉంటుంది. ఎరుపు కంటే ఒక్కొక్కసారి నలుపే బాగుంటుంది. చతుర్భుజముల యందు దివ్యాయుధములను అయితే ఈయన పుడుతూనే ఎలా వచ్చాడంటే కరెక్ట్ గా శ్రీకృష్ణుడు వసుదేవుడికి దేవకి ఎలా కనిపించాడు, తులసీదాసుకి ఎలా కనిపించారు. రామాయణంలో అలా లేదు. వెంటనే ఇది తప్పని మీరు అనకండి, ఆయనకు అలా దర్శించాడేమో నీకు. కాబట్టి ఆయన పుడుతూనే ఎలా ఉన్నాడు, చతుర్భుజములు, ఆ భుజముల్లో దివ్య ఆయుధములు, శంఖ చక్ర గదా పాణులు, తర్వాత మెడలో మణిహారము వనమాల ధరించి ఉన్నాడు. ఎవరు ఆయన విష్ణువుగా వచ్చేసాడు, ఈయన కనబడ్డాడు. విశాల నేత్రములతో వైశల్య నేత్రములతో ఆ సౌందర్య రాశి అయిన అఖరారి అద్భుత రీతిలో అవతరించెను. శ్రీ మహావిష్ణువు అలా అవతరించాడు. కౌసల్య మాత చేతులు జోడించి ఇట్లు పలికెను. అది కనపడింది అక్కడ కొడుకు, కానీ ఆవిడ కనపడింది అప్పుడు వెంటనే ఆవిడ పెట్టేది, ఓ ప్రభు నీవు అనంతుడవు, నిన్ను అంతము లేదు. స్తుతింపగలము. అనంతుడు అంటే ఆది లేదు అంతము లేదు, కాబట్టి నిన్ను ఎలా మేము పొగడగలం ఆయన. నీవు మాయా జ్ఞాన గుణములకు అతీతుడవు. మాయా జ్ఞాన గుణములకు అన్ని గుణాతీత, లోకాతీత, అన్నిటికీ అతీతుడు. సర్వ ప్రమాణములకును అందని వాడవని. ఏ ప్రమాణానికి నువ్వు అందవు. ప్రమాణం అంటే మనకి రెండు ఉన్నాయి, ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము. కొన్ని ఊహలతో చూసుకో ఆ రెండింటిగా. వేద పురాణాలు ప్రస్తుతించుచున్నవి. వేద పురాణాలు నిన్ను చెప్తాను. కరుణా సముద్రుడు, సర్వసుఖ నిదానం, కరుణా సముద్రుడివి, సర్వసుఖ నిదానం, సర్వ సుఖములకు నిదానము అంటే ఆశ్రయమైనటువంటి సద్గుణ రాశి అని అంటే సకల సర్వ సద్గుణ సంపన్నుడు అని వేదములు చెప్తున్నాయి, నేనంటాం కాదండి. సజ్జనులచే స్తుతింపబడు భక్త పరాధీనుడైన లక్ష్మీపతి. నువ్వేం చేస్తావు, సజ్జనుల చేత స్తుతింపబడదు. అటువంటి నువ్వు భక్త పరాధీనుడు అంటే భక్తులకు అధీనంలో. ఓ లక్ష్మీపతి నేడు నాకు ప్రత్యక్షమాయను. నా అదృష్టం ప్రభు నీ ప్రతి రోమమునందును మాయా బ్రహ్మాండ సమూహములున్నవని. అది నువ్వు ప్రతి రోమమునందు మొత్తం ఒక్కొక్క బ్రహ్మాండం కనిపిస్తున్నాడు. వేదములు తెలుపుచున్నవి. వాడు చెప్పిన భాగవతంలో కేళిలోల విలస దృగ్జాల బ్రహ్మాండ సంభూత నానా కంజాత విభాండకులు కేళిలోల అని. అట్టి నీవు నా గర్భమున చేరితివి. అది అటువంటి నువ్వు నా గర్భంలో చేరి. ఇది మిక్కిలి ఆశ్చర్యకరము. ఇది మిక్కిలి ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. ఈ విషయం అందులో అన్నమయ్య గారు పాట రాశాను, ఆహా ఏమి చిత్రం. అన్ని చోట్ల నువ్వు ఉన్నావా, నువ్వు ఈ వీళ్ళ గర్భంలో ఉన్నావు, ఎలా ఉన్నావా, అన్ని చోట్ల ఉండి నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు, అది ఎలా సాధ్యం అని
ఆహా అని ఒక మంచి పాట ఉందండి అన్నమయ్య గారు, మీరు విన్నుంటారు. ఈ విషయమును వినిన ధీర పురుషుల బుద్ధులను ఈ వినడం. భ్రమలోనగును. ఇట్లు తల్లి కాబట్టి కౌసల్యకు ధీర పురుషులు ఇప్పుడు ఆయన ఏం చేశారు, మాయలో పడేస్తాడు. యశోదకి జ్ఞానం వచ్చే లోపల అడుగుంది, ఏమిట్రే వీడేమిటి కలయో వైష్ణవమాయో అనుకునేటప్పటికి ఆయన వైష్ణవమైన గమనించాడు. మళ్ళీ బాలకుడు. ఇట్లు తల్లి అందుకనే మనకి ఎప్పుడప్పుడు జ్ఞానం వస్తుంది కూడా మాయ గమనిస్తుంది. అందుకని మళ్ళీ ఆయన కాళ్ళు పట్టేసుకోవాలి, అప్పుడు ఆ మాయ. ఇట్లు తల్లి కౌసల్యకు జ్ఞానోదయమైన వెంటనే భగవంతుడు ఒక చిరునవ్వు నవ్వెను. జ్ఞానం ఏమని ఈయన చిరునవ్వు నవ్వాడు. ప్రభు అనేక లీలలను ప్రకటింపదలచెను. ఆయన అనేక లీలలు ప్రకటించాలనుకున్నాడు శ్రీరామచంద్రుడు. ఆమె పూర్వ జన్మ వృత్తాంతములన్నిటినీ ఆమెకు తెలిపెను. అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా నువ్వు పూర్వ జన్మలో అదితి కశ్యపులమ్మా, మీరు ఇలా నా కోసం తపస్సు చేశారమ్మా, భయంకరమైన తపస్సు చేశారు, నన్ను కోరుతున్నారు. ఆవిడ పూర్వజన్మ వృత్తాంతం అంతా దాని వలన ఆమెకు భగవంతునిపై గల అనన్య భక్తి పుత్ర వాత్సల్యముగా మారెను. ఇప్పుడు ఏంటంటే భగవంతుడి మీద అనన్యమైన భక్తి ఇప్పుడు పుత్ర వాత్సల్యంగా, కొడుకు మీద ప్రేమగా మారి. మరలా కౌసల్య కౌసల్య ఇలా అంది ఆయనతో, నాయన ఈ రూపమును వీడి ముద్దులను మూట కట్టు, శిశు రూపమున నీ ప్రియమైన లీలను చూపుము. అయినా నాకు ఈ రూపం కాదు, నాకు పుత్రుడిగా కావాలి. అందుకదా నేను అప్పుడు కోరుకున్నది. ఇప్పుడు నువ్వు శంఖ చక్ర కదా పద్మములు ధరించి వనమాలు ధరించి విష్ణువు రూపం లక్ష్మీపతి కాదు, నిన్ను చూస్తే అసలు ఎంతో అందంగా ఉంది. ముద్దుల మూట ఆ శిశు రూపాన్ని తెలియచ్చు, మాకు ఇది వద్దు. నాకు ఆ సుఖమే నిరుపమానమైనది. నాకు ఆ సుఖమే నిరుపమానం అంటే సాటి లేదు, నాకు ఇది కాదు కావాల్సి. తల్లి మాటలు విని ఆ దేవదేవుడు చిన్న శిశు రూపము దాల్చి చిన్న శిశువు అంటే ఏడవడం రాదు. శిశు రూపం అంటే మాయ. తులసీదాసు చెప్పుచున్నాడు. తులసీదాసు ఏమంటున్నారంటే, ఈ ఘట్టమును గానము చేయువారు ఈ సంసార కూపము నుండి విముక్తులై, ఈ ఒక్క ఘట్టాన్ని గానం చేస్తేట సంసారం అనేటువంటి కూపము విముక్తులై ఆ శ్రీహరి పాద పద్మములు చేరుదురు అని తులసీదాస్ గారు మనకి ఒక గ్యారంటీ ఇస్తున్నారు. ఈ కాస్త నేర్చుకుని చదువుకోండి, ఎందుకంటే ఏమాత్రం లేని ఆయన అట్లా ఇవ్వరండి. ఈ ఒక్క ఘట్టం చాలట, ఈ ఒక్క ఘట్టం, ఈ కాస్త, ఈ చంద. అందుకే అది ప్రత్యేకమైన ఛందస్సులో రాశారు ఆయన. దోహా రేపు రైట్. నెక్స్ట్ అమ్మ రెడీనా? ఏం చెప్పబడుతుంది? అమ్మ రండి మరి, 8 అయిందా? టైం ఎంత అయింది? మరి స్టార్ట్ చేశారు. మహాదేవ్ కన్నా గురుగారు మహాదేవ. గురుగారు ఇప్పుడు లేట్ అయిపోతుంది. బాస్ గురుగారు మహాదేవ. శాంతక్క మహాదేవ. మహాదేవ మహాదేవ గురుగారు. మహాదేవ శాంతక్క.